మంజు, ఇప్పుడు నేను చేసిన ఈ పనికి నువ్వు క్షమించలేవని నాకు తెలుసు. మంజు, ఇప్పుడు నేను ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను. హాయిగా జీవించలేని జీవితం గడుపుతున్నాను. మీ జీవిత భాగస్వామిని నేను ఉండగా మీ శరీరంలో సగభాగం అంటూ ఇంకొక అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం మీకేమొచ్చింది? స్నేహితుడు ఫోన్ చేశాడు అని క్షణం కూడా ఆగకుండా వెళ్ళిన మీరు ఇంతలా మారవలసిన అవసరం మీకేమొచ్చింది? మీరుగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నాకు ఈ తిప్పలు ఉండేవే కావు. ఈ ఊరు దాటగానే నేనంటూ ఒకదాన్ని ఉన్నానని అసలు మీకు గుర్తుందా? మీకు ఎలాంటి ఆపద రాకూడదు అని ఆ స్వామీజీ చెప్పిన పూజ చేసి మీకు తాయెత్తిస్తే మీరేం చేశారు? ఆ తాయెత్తుని మీరు మీ చేతికి కట్టుకోకుండా సిరి చేతికి కట్టారు. అంటే నన్ను, నా మాటని తీసి దిబ్బలో పడేసినట్టుగా చేశారు. ఎందుకిలా చేశారు? మంజు, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అన్నీ నిజమే కాదన్ను. చెవండి, సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు మంజు. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారా? చెప్పరేంటి సత్య గారు, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? అవును, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను మంజు. నాకు పెళ్ళైంది. అసలు ఏం జరిగిందంటే అలా జరిగింది మంజు. మంజు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేనింతసేపు చెప్పింది వినిందా వినలేదా? మంజు, సత్య, అమ్మా, ఏంట్రా కాకి పిల్ల రూమ్లో నుంచి వస్తున్నావు? కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైంది? అమ్మా, ఏం అవ్వలేదు. సత్య, నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నాకు అర్థమైందిరా. సిరి గురించి ఆ కాకి పిల్లకి చెప్పాలని చూస్తున్నావా? అమ్మా, ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు చెప్పాలనుకుంటున్నావు, ఆ కాకి పిల్ల తెలుసుకోవాలనుకుంటుంది.
ఆ కాకి పిల్ల నీ రూమ్ దగ్గర టచ్ ఆడుతున్నప్పుడే ఆ అమ్మ ఎవరు ఏంటి తెలుసుకోవాలని ట్రై చేస్తోందని నాకు అర్థమైంది. అమ్మా, అసలేం జరిగిందంటే సత్య, నీ విషయంలో ఏం జరిగింది అనేది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ దారిన నువ్వు సాగిపో. నీ మనశ్శాంతిని భగ్నం చేసే విషయాలను, వ్యక్తులను మనసులోంచి తీసేసేయ్. నువ్విప్పుడు చేసింది అదే. అది నాకు నచ్చింది. అమ్మా, మంజుకి నీకు మీ ఇద్దరికీ అసలేం జరిగిందో అది చెప్పాలనుకుంటున్నాను. చూడు సత్య, నేను నీ కన్న తల్లిని. నా కొడుకు తప్పు చెయ్యడు అనే నమ్మకం నాకుంది. అయినా మనిషి ఒక్కచోటే ఆగిపోకూడదు సత్య. కాళ్ళాడిస్తూ చేతులు జాడిస్తూ తీరం చేరాలే గాని కాళ్ళు కట్టేసుకుని చేతులు పట్టేసుకుని మునిగిపోకూడదు. అమ్మా, నువ్వు నా అమ్మవి కాబట్టి నా ఆలోచనని పసిగట్టగలిగావు. నా ప్రవర్తన మీద నమ్మకం ఉంచావు. మీ మాదిరిగానే ఆ మంజు కూడా అర్థం చేసుకోవాలనుంది. అమ్మ ఆలోచనలకు కట్టుకున్న దాని ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది సత్య. రే సత్య, ఒక సామెత ఉంది, తల్లి తిన్నాడా అని కొడుకు కడుపు చూస్తుందట. అదే భార్య అయితే భర్త ఎంత డబ్బు తెచ్చాడా అని భర్త జేబు చూస్తుందట. అందుకే అమ్మలా నేను అర్థం చేసుకున్నట్టు నిన్నింకెవ్వరూ అర్థం చేసుకోరు. ఆ కాకి పిల్లయితే నిన్నస్సలు అర్థం చేసుకోదు. అందుకే నువ్వు దానికి తగిన బుద్ధి చెప్పావు. అమ్మా, సిరి గురించి సత్య, మళ్ళీ అదే చెప్తున్నావు. ఆ అమ్మాయి ఎవరైతే ఏంట్రా? నువ్వు చెప్తే చెప్తావు, లేకపోతే లేదు. నిన్ను ఆ కాకి పిల్ల అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటాను. సరే, సిరి ఈ ఇంటికి కొత్త. నువ్వు ఆ అమ్మాయి దగ్గర లేకపోతే ఏమనుకుంటుందో ఏమో. వెళ్ళు. పైగా పేషెంట్ అన్నావు, తను బాగుండదు. కోడలి పిల్లని కాస్త జాగ్రత్తగా చూసుకోరా. సరే అమ్మా. ప్రేమ బంధం ఊరికైనా కన్నోరికైనా పట్టదంట నీ ఆనందం. పట్టుబట్టి ఎవరే గాని చెరపలేరు నీలో వాణ్ణి. లేత ప్రేమ సంగతులన్ మంజు ఎవరో కాదు, నా భార్య. మేమిద్దరం భార్యాభర్తలమే. అమ్మాయి ఎవరు? తను నా భార్య. నాకు నా చెల్లెలంటే ప్రాణం సత్య. తను అమాయకురాలు, నాకేమైనా పర్వాలేదు కానీ తను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వైతే నా చెల్లిని కాపాడగలవురా?